పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో ఇప్పటివరకు 80% వరకు బస్సుల ఫిట్నెస్ టెస్టులు పూర్తయ్యాయి. స్కూల్స్ ప్రారంభానికి ముందే ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా కఠిన చర్యలుంటాయని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. అంటే బస్సులు అంటే పిల్లలు వెళ్ళే బస్సులకు సంబంధించి కండిషన్పై కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం ఎడికోటల రవాణా శాఖ కార్యాలయంలో చూడొచ్చు. ఇప్పటి వరకు అంటే స్కూల్స్ ప్రారంభం కన్నా ముందే టోటల్గా తనిఖీలన్నీ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇంకా చాలా వరకు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పూర్తిగా తనిఖీలకు సంబంధించి కూడా ఇటు రవాణా శాఖ అధికారులకు సహకరించని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెప్పడమేనా ఇప్పటివరకు ఎన్ని బస్సెస్ సంబంధించి తనిఖీలు పూర్తయ్యాయి, కండిషన్ సంబంధించి ఎలా చూస్తాం? నిన్నటి వరకు యాక్చువల్గా 80% వరకు పూర్తయ్యాయండి ఫిట్నెస్లు. ఇంకా బస్సెస్ రావాల్సి ఉన్నాయి. స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ ఇంకా వచ్చి ఫిట్నెస్ చేసుకునే అవసరం ఉంది. అలాగే 15 ఇయర్స్ క్రాస్ అయిన వెహికల్స్కి మేము ఫిట్నెస్ ఇవ్వదలుచుకోలేదండి. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో మనము చూసుకుంటున్నాం కాబట్టి 15 ఇయర్స్ క్రాస్ అయిన వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ ఇవ్వట్లేదు. అవి డైరెక్ట్గా స్క్రాప్ వెళ్ళిపోవాల్సిందే. దాని తర్వాత ఇంకా డ్రైవర్ ఎవరైతే బండి నడిపే డ్రైవర్ ఉన్నారో తనకి 60 ఇయర్స్ క్రాస్ కాకుండా ఉన్నట్లు చూసుకుంటున్నాము. తర్వాత బేసిక్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్, దాంట్లో బేసిక్ నీడ్స్ ఉన్న కిట్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయో లేవని చూస్తున్నాం. అలాగే అనుకోని పరిస్థితుల్లో ఏమైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందని చూసుకోవాలండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు బయటికి వెళ్ళడానికి అనుకూలంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. తర్వాత మేము ఈ స్కూల్స్ అనేది స్టార్ట్ కాకముందే స్కూల్ యాజమాన్యాలకు కానీ స్కూల్ బస్సెస్ నడిపే డ్రైవర్స్ కానీ మేము ఒకటి మీటింగ్ కండక్ట్ చేస్తామండి. స్కూల్ యాజమాన్యాలకు ఏం చెప్పామంటే, మీరు బస్ నడిపే డ్రైవర్స్ అందరూ 60 ఇయర్స్ బిలోనే ఉండాలి, మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలని చెప్పాము. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవర్కి మీరు 6 మంత్స్కి ఒకసారైనా మీరు మెడికల్ చెకప్ చేసి వాళ్ళ మెడికల్ కండిషన్ ఎలా ఉందో మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా మెడికల్ సంబంధించి ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకి డ్రైవింగ్ అసలు ఇవ్వకండి అని చెప్పాము మేము. అలాగే డ్రైవర్స్కి ఏం చెప్పామంటే, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకండి, పరిమితికి మించి వేగంగా నడపవద్దని చెప్పాము. అలాగే సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో అంతమంది పిల్లల్ని ఎక్కించుకోండి, ఒకరిని కనీసం ఓవర్లోడ్ అయితే వేసుకోకుండా నడపండి అని చెప్పాము. 12th నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేము స్పెషల్ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నాము. రోజు మేము మార్నింగ్ కానీ స్కూల్స్ రిలీజ్ అయ్యే టైమింగ్స్ ఈవినింగ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. అలాగే కొన్ని కేసెస్ కూడా బుక్ చేశాము. డ్రైవర్స్కి కూడా చాలా గట్టిగానే చెప్పామండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే డ్రైవర్స్ కూడా ఆల్మోస్ట్ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారండి. అటువంటి సందర్భాలను ఇప్పుడు అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే మా దగ్గరకు రాలేదు. మేము యాజ్ పర్ నామ్స్ ఫిట్నెస్ చేస్తున్నామండి. బండికి ఎలా ఉంది మేము చెక్ లిస్ట్ కూడా ఒకటి వాళ్ళు ఇచ్చాము యాజమాన్యాలకి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళ బండిలో ఉన్నాయో లేవని వాళ్ళని చెక్ చేసుకొని సంతకం కూడా పెట్టించుకుంటున్నాము. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యంపై చర్యలు ఉంటే తమపై స్కూల్ యాజమాన్యాలకు సంబంధించి తమ ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ లేవని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తాన్ని మాత్రం స్కూల్స్ పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేటు బస్సులకు సంబంధించి బస్సెస్ కండిషన్పై కూడా రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.